మేము ఉండేది అధికారంలోనే, కానీ ఆడుండే యంత్రాంగం ఎవరిది ఇప్పటికి వైసీపీ వాళ్ళది కదా. నేను చెప్తున్నా అధికారంలో మేము ఉన్నాము, యంత్రాంగం మొత్తం వైసీపీ వాళ్ళది ఉన్నారు. ఇంకా మార్చలే అక్కడ. ఓట్లకు సంబంధించి ఇప్పుడు మారబోతున్నాం. ఓటుకు సంబంధించి అధికారులు ఎవరు కూడా నాకున్న సమాచారం మేరకు ఇంతవరకు గత ప్రభుత్వంలో ఇంకా 6 నెలలు అయింది, ఎవరు మార్చలేదు. ఎందుకంటే దొంగలు దొరకాలి మేడం. ఇప్పుడు మేము మార్చేస్తే పారిపోతారు దొంగ. ఇప్పుడు దొరికారు ఇద్దరు అసలైన దొంగలు, ఇప్పుడు దొరికారు. ఇన్ని సంవత్సరాలు ఎవడైతే అక్కడ అక్రమాలు చేస్తున్నారో దానికి సంబంధించి అధికారులు నాయకులు దొరికారు కాబట్టి ఇప్పుడు చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు మార్చేసాం అనుకోండి, కొత్త వాడు వస్తాడు అనుకో. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మేడం. ఇప్పుడు ఇన్ని రోజులు చేసిన అవినీతి ఎట్లా బయటపడుతుంది? ఎలా దొరుకుతాడు? మార్చేసామంటే దొరకడు కదా. కాబట్టి ఉంచాం. ఏం జరుగుతుంది, ఎవరు దొంగలు దొరుకుతారో దొరికారు. ఇప్పుడు నెట్వర్క్ ఏంటి ఎలా రన్ అవుతుందని చూసారు. చూస్తే ఇది బి గ్యాంగ్, డి గ్యాంగ్, జే గ్యాంగ్, మొత్తం అన్ని గ్యాంగుల వైజ్ జరుగుతా ఉంది. కాబట్టి ఒకటే మేడం, ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా శిక్షిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే